అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తమలపాకు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాంబూలానికి తమలపాకునే ఎందుకు వాడతారో, హిందూ ధర్మంలో తమలపాకు యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము. హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు. పూలు, అక్షతలు, ఫలాలు, అద్దం, వస్త్రం, తమలపాకు మరియు వక్క, దీపం, కుంకుమ ఇవి అష్టమంగళాలు. కలశ పూజలలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్ఠింపజేస్తాము. భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడు, భోజనానంతరం తమలపాకుని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు. తమలపాకు పూజలలో ఎందుకు ప్రాముఖ్యత వహిస్తుంది? క్షీరసాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి. తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు. తమలపాకులోని ఏ ఏ భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాము. తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. శ్రీ సరస్వతీదేవి మధ్య భాగంలో ఉంటుంది. తమలపాకు చివరలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. జ్యేష్ఠాదేవి తమలపాకు కాడకి కొమ్మకి మధ్యన ఉంటుంది. విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు. శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగంలో ఉంటారు. తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగళ్యాదేవి ఉంటారు. భూమాత తమలపాకుకి కుడి భాగంలో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది.